హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఇండియన్ లా ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. అసలు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి? ఇండియాలో సెల్ఫ్ డిఫెన్స్‌కి ఎలాంటి లా ఉంది? అండ్ ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి? ఈ సెక్షన్స్ ఎలాంటి సిట్యుయేషన్ అండ్ కండిషన్స్‌లో వర్తిస్తాయి? ఎలాంటి సిట్యుయేషన్ అండ్ కండిషన్స్‌లో వర్తించవు? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎగ్జాంపుల్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, భారతీయ న్యాయ సంహిత చాప్టర్ 3 జనరల్ ఎక్సెప్షన్స్ అండర్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ సెక్షన్ 34 టు సెక్షన్ 44 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిఫెన్స్ లా గురించి తెలుసుకునే ముందు అసలు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మీరు లేదా ఇతరులకు లేదా మీ ప్రాపర్టీకి ఏదైనా వ్యక్తి ద్వారా కానీ లేదా ఏదైనా చర్య ద్వారా కానీ ప్రమాదము లేదా ప్రాణహాని ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేసే చర్యనే సెల్ఫ్ డిఫెన్స్ అని అంటారు. ముందుగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ లా అనేది ఐపీసీ సెక్షన్ 96 టు 106గా ఉండేది. అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్ 34 టు 44గా మార్చబడింది. ఐపీసీ సెక్షన్స్ అంటే ఇండియన్ పీనల్ కోడ్, బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే అంతగా అర్థం కాకపోవచ్చు. సో కాబట్టి ఆ సెక్షన్స్ ఒక సారాంశాన్ని ఉదాహరణలుగా తీసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్లో ప్రమాదవశాత్తు అవతల వ్యక్తి చనిపోతే మనకు శిక్ష పడుతుందా పడదా? అసలు మనం ఈ సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్లో అవతల వ్యక్తిని చంపగలిగే హక్కు ఉంటుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫైన్ నైట్ మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఒక దుండగుడు తన కత్తితో బెదిరించి మీ డబ్బులు, పర్స్, మీ మొబైల్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ని అడిగాడు. సో మీరు ప్రాణభయంతో అవన్నీ ఇచ్చేశారు. అయినా కూడా ఆ వ్యక్తి మీరు ఈ విషయం గురించి పోలీసులతో చెప్తారన్న భయంతో సో మీ మీద కత్తితో దాడి చేయడానికి వచ్చారు. అలాంటి సిచ్యువేషన్స్లో సెల్ఫ్ డిఫెన్స్గా భాగంగా మీరు అతన్ని ప్రతిదాడి చేశారు. ఆ సిచ్యువేషన్లో ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి శిక్ష పడుతుందా పడదా అన్న డౌట్ మీకు రావచ్చు. ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు శిక్ష అయితే పడదు. శిక్ష ఎందుకు పడదంటే నథింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అఫెన్స్ వెన్ ఇట్ ఈస్ డన్ అండర్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఆత్మరక్షణలో భాగంగా మీకు లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు లేదా మీ ప్రాపర్టీకి ఏదైనా ప్రమాదం ఆర్ ప్రాణహాని జరిగినప్పుడు మీరు ఒక రీజనబుల్ ఫోర్స్తో ప్రతిచర్యకు పాల్పడినప్పుడు అవతల వ్యక్తికి ఏదైనా ప్రమాదము లేదా ప్రాణహాని జరిగినప్పుడు మిమ్మల్ని నేరస్తుడిగా పరిగణించరు. మీకు ఇంకా క్లియర్గా అర్థమవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఇంట్లో పడుకొని ఉన్నారు. ఒక అర్ధరాత్రి వేళ మీ డోర్స్ను ఎవరో బలవంతంగా నాక్ చేస్తున్నట్టు మీకు సౌండ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి ఒక సీసీటీవీ కెమెరా ఉందనుకోండి. మీరు ఏంటా ఆ శబ్దం అని చెప్పేసి మీరు సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అక్కడ నలుగురు వ్యక్తులు మాస్కులతో కొన్ని వెపన్స్తో మీ డోర్ని బద్దలు కొట్టుకొని మీ ఇంట్లోకి బలవంతంగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు మీ పోలీస్ అఫీషియల్స్కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు. వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు రావడానికి ఇక్కడికి సమయం పడుతుంది అని అనుకున్నారు. వాళ్ళు బలవంతంగా మీ ఇంట్లోకి బ్రేక్ చేసినప్పుడు మీరు సెల్ఫ్ డిఫెన్స్ భాగంలో వాళ్ళని ఏం చేసినా మీ మీద నేరం పడదు. మిమ్మల్ని నేరస్తుడిగా పరిగణించరు. ఎందుకంటే మీరు చేసిన థింగ్ ఏదైతే ఉందో అది అండర్ సెల్ఫ్ డిఫెన్స్ లా యాక్ట్ కిందికి వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి, ఒక వ్యక్తి ప్రాపర్ యూనిఫామ్ లేకుండగా, ప్రాపర్ ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండగా అండ్ అలాగే లీగల్ డాక్యుమెంట్స్ అండ్ లీగల్ నోటీసెస్ లేకుండగా మీ దగ్గరకు వచ్చి తాను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మీరు క్రైమ్ చేశారు, విచారణ కోసం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండగా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లాలన్నప్పుడు మీరు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా అతన్ని అటాక్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయితే అది నేరంగా పరిగణించదు. ఎందుకంటే అతను పోలీస్ అయిండొచ్చు, కాకపోయిండొచ్చు. పోలీస్ కాకుండా మిమ్మల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా అయిండొచ్చు. అండ్ సేమ్ సిచ్యువేషన్లో సేమ్ వ్యక్తి ఒకవేళ పోలీస్ యూనిఫామ్లో అండ్ అలాగే ప్రాపర్ ఐడెంటిటీ ప్రూఫ్ విత్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ నోటీసెస్ ద్వారా వచ్చి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు అతన్ని అటాక్ చేశారనుకోండి, అది నేరంగా పరిగణించబడుతుంది. ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకవేళ ఒక మెంటల్లీ డిసార్డర్ పర్సన్
మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ మిమ్మల్ని అటాక్ చేస్తే అతనికి శిక్ష పడుతుందా అంటే పడదు. బట్ అలాంటి సిట్యుయేషన్‌లో మీరు అతన్ని అటాక్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయనప్పుడు ఒక మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్ అయినా, మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ అయినా మీకు ఏదైనా హాని కలిగిస్తున్నప్పుడు మీరు సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా అతన్ని అటాక్ చేయొచ్చు. సో, మీకప్పుడు నేరంగా పరిగణించబడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది రియల్ అండ్ ఇమ్మీడియేట్ థ్రెట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా మీరు పర్సనల్ రివెంజెస్ కోసం కానీ, లేదంటే ఒక రీజన్ లేకుండగా మీరు ఎక్స్‌ట్రా ఫోర్స్ యూజ్ చేసి అవతల వాళ్ళని హార్మ్ చేసినా కానీ అది నేరంగా పరిగణిస్తారు. అండ్ మీకు ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుంది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ లా అండ్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ సెక్షన్స్ ఎప్పటినుంచి ఎప్పటికి వర్తిస్తాయంటే, మీ బాడీకి ఏదైనా ప్రమాదము లేదా ప్రాణహాని ఉందని గ్రహించినప్పటి నుంచి ఆ థ్రెట్ న్యూట్రలైజ్ అయ్యేంత వరకు వర్తిస్తాయి. వన్స్ థ్రెట్ న్యూట్రలైజ్ అయిన తర్వాత మీరేదైనా నేరానికి పాల్పడితే దానికి తగిన శిక్ష మీకు పడుతుంది. ఎలాంటి సివియర్ సిట్యుయేషన్స్‌లో మీరు ఉపయోగించే రీజనబుల్ ఫోర్స్‌ని అఫెన్స్‌గా పరిగణించరో తెలుసుకుందాం. ఫస్ట్ డెత్, రాబరీ, కిడ్నాప్, రేప్, యాసిడ్ అటెంప్ట్, సెక్షువల్ అబ్యూస్, సివియర్ హర్ట్ ఆర్ డ్యామేజ్ టు ద బాడీ. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు రీజనబుల్ ఫోర్స్ ఉపయోగిస్తే అది నేరంగా పరిగణించదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ముఖ్య గమనిక. ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ లా అవేర్‌నెస్ కోసం మాత్రమే చేయబడింది. ఒకవేళ దీన్ని ఎవరైనా మిస్‌యూజ్ చేసుకుంటే చట్టరీత్యమైన శిక్షలు పడతాయి. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు అట్‌లీస్ట్ ఒక 10% నాలెడ్జ్ అయినా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.